ఆమె అరవలేదు. ఆమె పెద్దగా ప్రార్థన చేయలేదు. ఆమె నిశ్శబ్దం మరియు దుఃఖంలో నలిగిపోయిన హృదయంతో నడిచింది. ఎవ్వరూ ఆయనను ఆహ్వానించలేదు. ఎవ్వరూ ఆయనను వేడుకోలేదు. కాని కనికరం స్వయంగా వచ్చును. ఎందుకంటే కనికరముకు ఆహ్వానం అవసరం లేదు. ఆమెలో ఆయన ఒక అన్యవ్యక్తిని చూడలేదు. ఆయన ఒక తల్లిని చూశాడు. పూర్తిగా కూలిపోయిన జీవితాన్ని చూశాడు. ఆయన బోధించలేదు. ఆమె విశ్వాసాన్ని రుజువు చేయమని అడగలేదు. ఆమె యొక్క బాధలోకి ఆయన ప్రవేశించాడు. ఎందుకంటే నిజమైన కనికరం అనేది బాధ ఉన్న చోటికి నడిచేస్తుంది. ఎవ్వరూ మరణాన్ని తాకరు. కాని కనికరం తాకింది. మరియు ఆ కుమారుడు మళ్లీ బ్రతికాడు. ఎందుకంటే ఎవరో అడిగారు అని కాదు. కాని యేసు ఆమె బాధను చూస్తూ కాదనలేకపోయాడు. ఆ రోజు ఒక మరణము ఉత్సవంగా మారింది. ఎందుకు? ఒక వ్యక్తి, దేవుని కుమారుడు, ఆపి కనికరం చూపించినందుకే. మీరు కూడా ఆ దయను పొందినవారే కదా. అయితే మీరు కనికరాన్ని చూపించండి. బాధను చూస్తూ గతంలోనికి పోవద్దు. ఎవరైనా బాధలో ఉంటే దాటి వెళ్లవద్దు. మీ లోపల ఉన్న యేసు మీ ద్వారా వ్యక్తమవ్వాలి కనికరంతో. ఈ లోకంకి బలంగా అరిచే క్రైస్తవులు అవసరం లేదు. కనికరం గల క్రైస్తవులు అవసరం. ఆగి చూసి కనికరం చూపించేవారు కావాలి. ఎందుకంటే కనికరం ఆ మరణాన్ని తాకినప్పుడు మరణం ఓడిపోయింది. మరియు మీరు కనికరంతో నడిచినప్పుడు పరలోకమే మీతో నడుస్తుంది.